వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. అలాగే ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఎర్లీ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు. రోజు 5:30కి లేస్తాను. ఇంక ఈరోజు 5కి లేచి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే మీరు అనుకోవచ్చు, మార్నింగే మీరు కెమెరాతో షూట్ చేసేస్తున్నారు, మార్నింగే లేవగానే కెమెరా పట్టుకుని అంటే కిచెన్లోకి వచ్చారా అని. అవునండి, నేను మార్నింగ్ 5కి లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ప్రేయర్ అది చేసుకుని ట్రైపాడ్ ఇంకా కెమెరా పట్టుకుని కిచెన్లోకి వచ్చి షూట్ చేయడం మొదలుపెట్టాను ఈరోజు వ్లాగ్ని. ఇక్కడ నాతో పాటు చాలామంది మదర్స్ అయితే లేచే ఉంటారు ఈ టైంకి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ టైంకి కిచెన్లో లైట్స్ వేసుకుని ఇలా వాళ్ళ టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో నేను ఒక్కదాన్నే లేచానని అనుకోను. సో ఇక్కడ ప్రతి మదర్కి వెరీ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. అయితే ఇక్కడ నేను ఆలు చట్పటా శాండ్విచ్ అయితే ఈరోజు చేయమంది, అది చేస్తున్నా ఈ స్కూల్కి. రోజు ఇవి అంటే శాండ్విచ్, పిజ్జా ఇలాంటివి చేయడం మానేసామాట. ఈ మధ్యన తీసుకురావట్లేదు. వాళ్ళకి ఎప్పుడైనా తినాలనిపిస్తే బయటకు వెళ్ళినప్పుడు తింటారు, కానీ ఇంక ఇంట్లో చేయడం మానేసామాట. సో ఇంకా రోజు చెప్తుంది చేయమని. అందుకని ఇంకా నిన్న ఈవినింగ్ బ్రెడ్ అది తీసుకుని ఇంకా ఆలు అది బాయిల్ చేసి పెట్టుకున్నాను, గ్రీన్ పీస్ అదిని. ఈజీగా ఉంటుంది కదా మార్నింగే చేసుకోవడానికని. సో అది ప్యాక్ చేసి ఇచ్చాను. సో ఇక్కడ ఈ ఆలు చట్పటా శాండ్విచ్ అయితే రెసిపీ అయితే లాంగ్ వీడియోలో అయితే చూపించలేదు, నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, చూడండి కావాలంటే. సో ఇక్కడ తను ఒక శాండ్విచ్ తీసుకుని పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. బాక్స్లో 2 శాండ్విచెస్ పట్టుకుని వెళ్ళింది. మాకు కూడా ఇక్కడ నేను శాండ్విచ్ అయితే చేసేసి హాట్ బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని లంచ్ అది ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకని అప్పటికప్పుడు ఇవన్నీ చేయాలంటే మళ్ళీ నాకు లంచ్ లేట్ అయిపోతుంది, అందుకనేసి. నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ అది చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చాను లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇక్కడ మాకు బిల్డింగ్కి ఆనుకుని పెద్ద కరివేపాకు చెట్టు ఉందన్నమాట. చూడండి చాలా పెద్ద చెట్టు ఉంది. అదే నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిద్దామని ఆ వీడియో అయితే చేశాను. అంత ఆకున్నా సరే, చెట్టు అంత ఆకున్నా సరే నేను వెతుక్కుని కోసుకుంటాను ఇంకా ఎక్కడైనా మంచి ఆకు ఉందా అని. మామూలుగా అయితే నేను కరివేపాకు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 2 రెబ్బలు తెచ్చుకుని అలా తాలింపులో ఫ్రెష్గా వేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ నేను ఇంకా లంచ్కి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు పాలు, ఆనపకాయ ఇంకా బీట్రూట్ పచ్చడి చేస్తున్నా. బీట్రూట్లు తెచ్చి అప్పుడే చాలా రోజులు అయిపోయిందన్నమాట, అలా ఫ్రిడ్జ్లో ఉండిపోతున్నాయి, అందుకనేసి ఇంకా పచ్చడి చేస్తున్నా. ఇంకా పాలు పోసి వండుకుంటాం కదా పాలు ఆనపకాయ, అది పాలు ఆనపకాయ అయితే చేస్తున్నా. సో ఇక్కడ ఆనపకాయ కర్రీ అంటే ఇంట్లో ఎవరు పెద్ద వేసుకోరనమాట. అంటే పప్పు ఆనపకాయ ఇంక లేకపోతే సాంబార్లో వేయడం ఇలాంటివి అయితే ఇష్టపడతారు. కర్రీస్ పెద్ద ఇష్టంగా ఏం తినరు. కానీ ఈ మధ్యన నేను ఇలా పాలు పోసి వేరేగా వండుతున్నాను. అమ్మ వాళ్ళు వండేవారు కదా, అలా కాదు. అంటే ఆనపకాయలన్నీ ఉడకబెట్టేసి దాన్ని కొద్దిగా పిండేసి మళ్ళీ పోపు పెట్టి బియ్యం పిండి పాల్లో కలిపి వేస్తారు కదా, అలాగైతే వండితే అస్సలు తినట్లేదు. అందుకనేసి ఇంక నేను ఇలా వండుతున్నాను అనమాట. సో అదే మీకు ఈరోజు అయితే రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇంకా బీట్రూట్ అయితే ఫ్రై చేసినా ఎవరు తినరు. మేము అసలు బీట్రూట్ ఎక్కువ తెచ్చుకోము ఇంట్లో. ఇంక ఫ్రై చేసినా తినరు, అందుకనేసి పచ్చడి చేస్తున్నా. అసలు బీట్రూట్ నేను 2 వీక్స్ అయింది తీసుకొచ్చి. నేను బీట్రూట్ జామ్ చేద్దామని తీసుకొచ్చాను అనమాట. కానీ ఇంట్లో జామ్ తినేదే తక్కువ, ఫ్రూట్ జామే మేము తెచ్చుకోము. ఇంకా బీట్రూట్ జామ్ ఏం తింటారని మళ్ళీ పని ఎందుకులే అనేసి చేయలేదు. మొన్న ఒకసారి పెద్ద పాప హాస్టల్ నుంచి వచ్చింది కదా వినాయక చవితికి, అప్పటికే ఉన్నాయి బీట్రూట్స్. నేను అన్నా అనమాట, బీట్రూట్ జామ్ చేసి హాస్టల్కి ఇవ్వనా
ఇవ్వనా అమ్మా నీకు అన్నాను. నీకు ఇవ్వనా అమ్మా అన్నాను. అంటే తను నేను జామే తినను ఇంక బీట్రూట్ జామ్ ఎందుకు నాకు అంతే. ఇంకా అలా ఉండిపోయినాయని ఈరోజు పచ్చడి చేసేస్తున్నాను. పచ్చడి తింటారు ఇష్టమే పర్వాలేదు ఇంకా. సో ఇక్కడ నేను ఆనంగాయ చిన్న చిన్న పీసెస్ అది కట్ చేసుకొని ఇక్కడ కుక్కర్లో చేసుకుంటున్నాను అనమాట. సాఫ్ట్గా కుక్ అయిపోతుందని. గిన్నెలో చేసుకుంటారు కదా పాలు ఆనంగాయ, అలా కాదు ఇంకా కుక్కర్లో పెట్టేశాను. కొద్దిగా కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తాలింపు వేసి ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ అయితే కోసుకుని అది కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి వేపాలి. వేపిన తర్వాత ఈ ఆనపకాయ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా అంటే కుక్ అవ్వాలన్నమాట. సాఫ్ట్గా లైట్గా కుక్ అయ్యే వరకు మనం పైన ఒక మూత పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. అలాగే ఈ కర్రీ రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుంది. మనకి రైస్తో తీసుకోవచ్చు, ఇంకా రోటీతో కూడా తీసుకోవచ్చు. చూడండి ఈవినింగ్ టైం రోజు రోటీస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, కంపల్సరీ రోటీయే తీసుకోవాలి అనే వాళ్ళకి ఈ కర్రీ చాలా మంచి ఆప్షన్ అనమాట. ఇంకా ఈవినింగ్ టైం చాలా సింపుల్గా హెల్తీగా తీసుకోవాలంటే ఈ కర్రీ చాలా మంచి ఆప్షన్ రోటీస్తో. సో ఇక్కడ ఆనపకాయ చాలా మంచిదండి హెల్త్కి. మనం వీక్లీ వన్స్ అయినా పప్పు లేదా కర్రీ ఏదో ఒకటి చేసుకుని మన డైట్లో అయితే యాడ్ చేసుకుంటే చాలా మంచిది. చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఈవినింగ్ టైం తీసుకున్న అంత హెవీగా అనిపించదు. ఆనపకాయ ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. నేను విజిల్కి అయితే పెట్టలేదు, మూత జస్ట్ కుక్కర్ మూత అయితే పైన అలా పెట్టేసి ఉంచాను. ఇప్పుడు ముక్కలు అయితే కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసి కొద్దిగా టీ గ్లాస్ హాఫ్ గ్లాస్ అయితే నేను వాటర్ అయితే పోసుకొని కుక్కర్ అయితే పెట్టేశాను. మనం పాలు ఆనపకాయ మామూలుగా పెద్దోళ్ళు వండుతారు కదా అమ్మ వాళ్ళు, అదైతే కొద్దిగా ఎండుమిర్చి వేసి పోపు పెట్టి తర్వాత ముక్కలు వేసి వండుతారు కదా, ఆ ఎండుమిర్చి ఇందులో కూడా వేయచ్చు. కానీ కుక్కర్ పెడుతున్నాను కదా, ఎండుమిర్చి వేయడం వల్ల ఏమవుతుందంటే కుక్కర్కి ఆ ఘాటు ఆ పీసెస్ అన్నిటికీ పట్టేసి ఎక్కువ ఘాటు అయిపోయినట్టు అయిపోతుంది కర్రీ. అందుకని నేను ఎండుమిర్చి వేయలేదు, లైట్గా కారం వేసాను. ఇంకా హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ అయితే వాటర్ పోసి కుక్కర్ అయితే పెట్టేశాను విజిల్కి. ఒక 2-3 విజిల్స్ వేసాక అది ఆఫ్ చేసి ఇంకా ఈ గ్యాస్ మీద అయితే నేను బీట్రూట్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను పీసెస్ పచ్చడి కోసం. కొద్దిగా పల్లి ఆయిల్ అయితే వేసి వేరుశనగ నూనె అయితే వేసి అందులో కొద్దిగా జీరా వెల్లుల్లి రెమ్మలు అలాగే పచ్చిమిర్చి వేసి ఇంకా బీట్రూట్ ముక్కలు కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసామాట. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం అలా కలుపుతూ ఉండాలి. తర్వాత నేను ఇంకా మిగతా పనులు అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను బీట్రూట్లో అయితే ఒక 3 ఎండుమిర్చీలు అయితే వేసుకున్నాను. ఇందాక పోపులో ఎందుకు వేయలేదంటే పోపులో త్వరగా ఎండుమిర్చి వేగిపోయి బ్లాక్గా డార్క్గా అయిపోతుంది, పచ్చడి కూడా డార్క్గా వస్తుంది, అందుకనేసి వేయలేదు. ఇది పైన వేయడం వల్ల ఆ బీట్రూట్ ఎలాగో కుక్ అవుతుంది కదా, ఫ్రై అవుతుంది కదా, మనం పైన మూత పెట్టేసి ఉంచాం కదా, ఆ వేడికి ఎండుమిర్చి కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది, అంటే ఫ్రై అవ్వదు, అది కూడా కుక్ అవుతుంది అన్నమాట. కుక్ అయితే మనకి బీట్రూట్ స్పైసీగా ఉంటుంది, అలాగే కలర్ బీట్రూట్ కలర్లోనే ఉంటుంది. డార్క్ అంటే డార్క్ అవ్వదు, నేను అంటే అలా వేసాను అనమాట. జస్ట్ ఫ్రైలో పోపులో వేయకుండా పైన వేసాను అంతే అండి, కుక్ అయిపోతుంది అది. ఇక్కడ నేను సాల్ట్ ఇందాక చెప్పానో లేదో గుర్తులేదు, సాల్ట్ కూడా వేసుకుని మనం పైన మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసుకుని మూత పెట్టేసి ఉంచుకోవాలి. అది అలా అప్పుడప్పుడు కలుపుతూ సాఫ్ట్గా అయ్యే వరకు అలా మనం కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ నాకు విజిల్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా నేను ఆ ప్యాన్ మీదకి పెట్టేసాను, బీట్రూట్ ప్యాన్ అయితే అటువైపు పెట్టేసి ఇంక ఈ కుక్కర్ అయితే చూసుకున్నాను అన్నమాట. సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ముక్కలు, ఆనపకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. అయితే నేను స్మాషర్తో కూడా మనం స్మాష్ చేసుకోవచ్చు కొంచెం గ్రేవీలా కావాలంటే, కానీ నేను చేయట్లేదు అనమాట. ఇందులో కొద్దిగా హాఫ్ గ్లాస్ పాలు అయితే పోసుకున్నాను. ఇంకా దగ్గరికి ఉడికిన తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకుని ఇంకా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటామండి. అయితే ఇప్పుడు స్మాషర్ చూపిస్తున్నాను కదా, కావాలంటే స్మాష్ చేసుకోవచ్చు, అంటే గ్రేవీగా గుజ్జులా ఉంటుందన్నమాట. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇష్టపడతారు కదా, అందుకని చూపిస్తున్నాను, కానీ నేను చేయలేదు.
మనం కుక్కర్ పెట్టాం కదా! కుక్కర్ పెట్టడం వల్ల సాఫ్ట్‌గా కుక్ అయిపోయాయి. స్మాష్ చేయవలసిన అవసరమే లేదు. పీస్‌లా ఉంటుంది గానీ సాఫ్ట్‌గానే కుక్ అయిపోయాయి. సో, ఇక్కడ బీట్రూట్ కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. పీస్ సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. ఇంక నేను గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచాననమాట. చల్లారిన తర్వాత పచ్చడి చేద్దామని. ఇక్కడ కడిగిన గిన్నెలుంటే అవన్నీ ఇంకా సదిరేసుకుంటున్నామాట. మా పనమ్మాయి వచ్చి కడిగేసింది కదా! ఆ గిన్నెలన్నీ నేను ఇంకా సదురుకుంటున్నా. తర్వాత ఇంకా మార్నింగ్ బట్టలు వేశాను కదా మిషన్‌లో అవి కూడా ఇంకా అన్నీ ఆరబెట్టేసుకున్నమాట. రైస్ కుక్కర్ కూడా పెట్టేశాను. ఇంకా అది అయిన తర్వాత బీట్రూటు చల్లారిపోయిందనమాట. అవన్నీ చేసుకునేసరికి ఇంక నేను అది కూడా పచ్చడైతే చేసేసుకున్నాను. ఇక్కడ ఒక మిక్సీ జార్‌లోకైతే ఈ ఫ్రై అయిన బీట్రూట్ మిక్చర్ అంతా ఇందులోకైతే వేసుకొని, అందులో కొద్దిగా హాఫ్ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ పంచదార కూడా వేశాను. పంచదార వేయడం వల్ల అంత స్వీట్‌గా ఏమనిపించదు, బావుంటుంది. అందుకని వేశాను. సాల్ట్ ఆల్రెడీ ఒక స్పూన్, ఫుల్ స్పూన్ వేశాను కదా! అందుకే ఇంక వేయలేదు. నాకు ఇంక సరిపోతుందని అనిపిస్తుంది. అందుకని ఇంక వేయలేదు. తర్వాత అదే ప్యాన్‌లో కొద్దిగా మళ్ళీ పల్లీలు నూనె వేసి, వేరుశనగ నూనె వేసి, ఆవాలు, కరివేపాకు ఇంకా మినపప్పు వేసి పోపు పెట్టామాట. అయితే ఒక చిన్న బౌల్‌లోకి విడిగా తీసేసాను మా చిన్న పాపకి. తను ఇలా పోపు పెట్టింది తినదు. కరివేపాకు, పప్పు వరకు ఓకే. ఆవాలు ఎందుకో ఇష్టపడదు. అలా పోపు పెట్టినప్పుడు ఆవాలు ఉంటాయి కదా! అవి ఇష్టపడదు అసలు. ఇంకా మొత్తానికి తినడం మానేస్తదనమాట, తినేది కూడా. అందుకని ఇంకా తన కోసం సెపరేట్‌గా తీసి పెట్టాను. మళ్ళీ ఎప్పుడు అలవాటవుద్దో తెలీదు. లంచ్ అది ప్రిపేర్ అయిపోయాక మేము చేసేసాక మా పాప స్కూల్ నుంచి వచ్చింది. తను కూడా ఇంకా తలస్నానం అది చేసి లంచ్ చేసి ఇంకా కొంచెంసేపు ఫోన్ ఏదో చూస్తుంది. వాళ్ళ టీచర్ ఇప్పుడు వచ్చేస్తారు. ట్యూషన్ టీచర్ వచ్చిన తర్వాత తను ట్యూషన్‌కి అయితే వెళ్ళిపోతుంది. పై ఫ్లోర్‌లో ట్యూషన్ జరుగుతుందన్నమాట. మా పై ఫ్లోర్‌లోనే జరుగుతుంది. తను ఇంకా పై ఫ్లోర్‌కి వెళ్ళి ట్యూషన్ అయితే చదువుకుంటుంది అక్కడ. సో, ఇక్కడ నేను గ్రైండర్ అది వేసుకున్నాను. 4 అయిందనమాట ఇప్పుడు. మధ్యలో ఇంకా 2-4 నేను టీవీ చూశాను. మీకు ఇంకా షూట్ చేసి చూపించలేదు. అయితే ఇప్పుడు గ్రైండర్ వేసుకున్నాను. ఇడ్లీ పప్పు, మినపప్పు వేసాననమాట. ఇక్కడ ఎగ్స్ ఇప్పుడే మా పనమ్మాయి వస్తే ఎగ్స్ లేవని తనని తీసుకురమ్మన్నమాట షాప్‌కి వెళ్ళి. తను తెచ్చిందనమాట. ట్రే తెస్తే అవి నేను వాష్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది ఒక నా నా హ్యాబిట్ అని మీకు చూపిద్దామని అయితే వీడియో చేశాను. ఇది మీకు ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. సో, ఎంతవరకు అంటే మీకు నచ్చుతుందో నచ్చదో నాకు తెలీదు. కానీ చూపిస్తున్నాను. నాకిది అలవాటయిపోయిందండి. ఇది మంచిది కదా అని మీకు చూపిస్తున్నాను. అంటే మీకేమైనా యూజ్ అవుతుందని. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! నాకు అలా ఇష్టం లేదు. పాలు, పెరుగు అన్నీ పెడతాం. ఇంకా అన్నీ పెడతాం. ఈ రోజుల్లో అయితే ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టలేనిదంటూ ఏదీ లేదు. అలాంటప్పుడు మనం ఎగ్స్ కొంచెం వాష్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. అందుకే చూపించాను. సో, ఇక్కడ నా ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. అలాగే ఎగ్స్ కూడా నేను వాష్ చేసుకొని ఇంకా ఎగ్ ట్రేలో అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా హెల్త్‌కి మంచిదండి. నాకు కోవిడ్ టైంలో అలవాటయిపోయింది ఇలాగా. ఫస్ట్‌లో నేను అలాగే పెట్టేసేదాన్ని. తర్వాత ఇంక కోవిడ్ టైంలో ఇంకా ఇలా అలవాటయింది. ఇంకా మానలేకపోతున్నాను నేను. సో, ఇలా ఎగ్స్ అన్నీ పెట్టేసుకున్నాక ఇంకా మా పాప ట్యూషన్‌కైతే వెళ్ళిపోయింది. వాళ్ళ టీచర్ వచ్చారని. నిన్న ఇంకా బుక్ స్టోర్‌కి వెళ్ళింది. పెన్స్ అన్నీ తెచ్చుకోవడానికని వెళ్ళింది. ఇంకా కవర్స్‌తోనే ఉంచేసి మార్నింగ్ ఒక్కొక్క పెన్, ఒక్కొక్క పెన్సిల్ అన్నీ తీసుకొని తను బాక్స్‌లో పెట్టుకొని వెళ్ళిపోయింది. తను ఇంకా ఈ రూమ్‌లో ఉండట్లేదు. వాళ్ళ అక్క ఉండట్లేదు కదా ఈ రూమ్‌లో. అందుకు తను ఇంక ఈ రూమ్‌లో ఉండట్లేదు. ఎలా అంటే అలాగా సదిరేసుకొని ఇంకా బుక్స్ అవి అలాగ ఉంచేసుకుంటుంది ఇంకా. నీట్‌గానే ఉంచుకుంటది. ఈ మధ్యన మళ్ళీ అలా మెస్సీ అయిపోయింది తన సెల్ఫ్. సో, ఇక్కడ నా దగ్గర చాక్లెట్ బాక్స్ ఇంకా బ్యాంగిల్ బాక్స్ ఉంటాయి కదా! మనకు ఫ్యాన్సీ స్టోర్‌లో ఇస్తారు. అవి అందులో నీట్‌గా సదురుదామనేసి నేను ఇంక తన షెల్ఫ్ అయితే అన్నీ తీసేసాననమాట. షెల్ఫ్ అంతా చూసారా ఏవో స్టిక్కర్స్ అంటించింది. బార్బీ స్టిక్కర్స్ అంటించింది. బార్బీ స్టిక్కర్స్ ఇంకా ఏవో బీటీఎస్ అంటారు కదా! అవి కూడా అంటించింది. చాలా ఈ మధ్యన పిల్లలందరూ బీటీఎస్ అంటున్నారు కదా! అవి అంటించిందనమాట.
ఇక్కడ ఇంకా షెల్ఫ్ అది నీట్‌గా తుడిచేసి ఇంకా షీట్స్ అవి వేసి నీట్‌గా బుక్స్ అవి సదిరి పెట్టేసానమాట. ఒక సైడ్ తని స్టడీ బుక్స్ అనమాట. ఒక సైడ్ ఏమో తన స్టోరీ బుక్స్ ఉన్నాయి. ఇంకా హ్యాండ్ రైటింగ్ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒడియా హ్యాండ్ రైటింగ్ అది కొంచెం సరిగ్గా రాదనమాట తనకి. అందుకని ఇంకా రైటింగ్ బుక్స్ అవి తీసుకుంటూ ఉంటాను అస్తమాను. అవి ఒక సైడ్ పెట్టేసాను. ఇంకొక సైడ్ ఏమో స్టడీ బుక్స్ ఉన్నాయి. ఇంకా ఇవి చాక్లెట్ బాక్స్ అనమాట. అందులో పెన్సిల్స్ అన్నీ పెట్టేసాను. కొన్ని పాతవి ఉన్నాయి. ఇంకా అవి అన్నీ కలిపి పెట్టేసానమాట. నిన్న వెళ్ళి తెచ్చుకుందనమాట ఇవన్నీని. కొన్ని పాతవి ఉన్నాయి. అలాగే ఇక్కడ బర్త్‌డే పార్టీస్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా! చిన్నపిల్లలవి. బర్త్‌డేకి అది వెళ్ళినప్పుడు స్కెచ్, క్రయాన్స్, కలర్స్ అన్నీ ఇస్తున్నారు కదా! అవన్నీ ఇంకా తీసుకోలేదన్నమాట కలర్స్ అవిని. అవన్నీ రిటర్న్ గిఫ్ట్స్‌లో గట్టా వచ్చినవి అనమాట. అలాగే రీసెంట్‌గా మా అక్క అయితే ఆంధ్రా నుంచి అయితే కొన్ని పంపింది. అవి కూడా ఉన్నాయి అందులో. తను అప్పుడప్పుడు పిల్లల కోసమని అలా కలర్స్ అని తెలుగు బుక్స్ ఉంటాయి కదా! తెలుగు బుక్స్ అంటే అవండి తెలుగు వర్ణమాల ఫస్ట్ బుక్స్ ఉంటాయి కదా! అవన్నమాట. సో, అవన్నీ పంపిస్తూ ఉంటది. తెలుగు బాగా పిల్లలిద్దరికీ నేర్పించని. ఇక్కడ నేను అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇలాగా. సో, ఈరోజు వీడియో అయితే ఇదే అండి. ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో, మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్. బాయ్.